చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యువతను మేల్కొల్పడానికి కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెల్ ఫోన్ కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయని, వీటి నుంచి పిల్లలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. యువతకు జ్ఞానోదయం కలిగించి సరైన మార్గంలో నడిపించే విధంగా ఒక మోటివేటివ్ ర్యాలీని ప్రొద్దుటూరులో చేపట్టారు. జీవన జ్యోతి విద్యా సంస్థల అధినేత అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ జరుగుతుంది. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే పుర పౌరులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. మనతో పాటు ఈ ర్యాలీని చేపడుతున్నటువంటి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఏంది ఈ ర్యాలీ ద్వారా మీరు యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రస్తుత సమాజంలో యువత చాలా పెడుదారు పడుతుంది కాబట్టి వారు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలా, మంచి పొజిషన్లలో వాళ్ళు ఉండాలా, వాళ్ళ తల్లిదండ్రుల కళను, ఆశయాలను నెరవేర్చే విధంగా వాళ్ళ జీవితాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ డ్రగ్స్కు, క్రికెట్ బెట్టింగ్లకు ఎక్కువ, ఓన్లీ ఐపీఎల్లోనే 45 కోట్ల మంది బెట్టింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. కాబట్టి నెక్స్ట్ ఐపీఎల్ సమ్మర్ సీజన్ వస్తూ ఉంది. ఐపీఎల్లో ప్లస్ 2020 వరల్డ్ కప్ వస్తుంది. ఇటువంటి వరల్డ్ కప్లో కానీ క్రికెట్ బెట్టింగ్లో, అలాగే క్రికెట్ బెట్టింగే కాకుండా సెల్లులో చూస్తే చాలా రకాల బెట్టింగ్లు ఉన్నాయి. ఈ బెట్టింగ్లో జీవితాలు నాశనం చేసుకున్నారు, అప్పుల పాలు అయిపోతున్నారు. వాళ్ళందరూ జీవితాలు నేర్చుకుని లాస్ట్ తల్లిదండ్రులకు శోభ మిగులుస్తున్నారు అనే ఉద్దేశంతోనే, అలాగే డ్రగ్స్, బెట్టింగ్, ధూమపానము, మద్యపానము, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ లేకుండా సమాజం మంచి క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ర్యాలీ చేయడం జరుగుతుంది. మీకు ఎన్నో విద్యా సమస్యలు ఉన్నాయి, వేలాది మంది విద్యార్థులు మీ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉన్నారు. స్కూల్లో ఎలాంటి కరికులము పెడితే బాగుంటుంది వీటన్నిటి కోసం? నిజంగా మంచి పాయింటే. స్కూళ్ళల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు, ఈ మద్యపానము, ధూమపానము, డ్రాస్ డ్రైవింగ్, డ్రగ్స్, బెట్టింగ్ల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టి వాటిని అనుసరిస్తూ ఉంటే పిల్లలకు ముందు చిన్న వయసులోనే, అదే మొక్కై వంగనిది మానై వంగనిది అనేది ఉంది, సామెత ఉంది కదా. కాబట్టి ఆ విధంగా చిన్న వయసులోనే వీరికి ఇవన్నీ మంచి అలవాట్లు నేర్పించగలిగితే ఫ్యూచర్లో వీళ్ళు వాటి జోలికి పోకుండా ఉంటారు. కాబట్టి పాఠ్యాంశాల్లోనే ఇవి చేర్చి ఆ విధంగా ముందుకు పోతే చాలా మంచిదని ఆలోచన చేస్తాను. అన్న, ఇప్పుడు మీరు చేపట్టినటువంటి ఈ మంచి ర్యాలీకి ఎలాంటి స్పందన వస్తుంది? ఎవరెవరు ఈ ర్యాలీలో మీకు మద్దతు తెలిపారు? ఈ ర్యాలీలో మంచి స్పందన, అనూహ్యంగా స్పందన వచ్చింది. మేము మా పేరెంట్స్, టీచర్స్ ద్వారా మొదలుపెట్టాము. అలాగే స్టూడెంట్స్ను పిలిచాము. వారు కాకుండా పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. చాలా సంతోషము, ఆనందంగా ఉంది. ఈ ర్యాలీ మన జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అందరూ సహకరించారు. ఈ ప్రొద్దుటూరు నుంచి ఎందుకు మొదలు పెట్టవద్దనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇది ఇంతటితో ఆపుకోకుండా మొత్తంగా దీన్ని విస్తరించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి కూడా ఆలోచన చేస్తాము. ఎక్కువ మొత్తం యువతను మేలుకొని, నాన్న ఓ యువత మేలుకో, నాన్న తెలుసుకో, అమ్మ మలుచుకో, అంటే యువత తెలుసుకోవాలి, యువత మేలుకోవాలి, నాన్న తెలుసుకోవాలి, అమ్మ తండ్రిని, భర్తను, పిల్లవాడిని మలుచుకోగలిగితే ఇటువంటి మంచి క్లీన్ అయిన సమాజంని ఏర్పాటు చేసుకునే దానికి మన స్కోప్ ఉంది. యువత పెడదారి పెట్టడానికి ముఖ్యంగా సెల్ ఫోన్ కారణమవుతుంది. ఈరోజు తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? నిజంగా సెల్ ఫోన్ అనేది కానీ ఎంతవరకు అవసరం ఉంది అనేది గుర్తుంచుకోవాలా. సెల్లు ఎంతవరకు అవసరం ఉంది? నిజంగా సెల్ అనేది ఒక విద్యార్థికి ఒక ½ అవర్ లేదా 1 అవర్ లేదా మ్యాక్సిమం 2 అవర్స్ కంటే సెల్ అవసరమే లేదు ఇటువంటి ప్రపంచంలో. కానీ మొత్తం మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సెల్ స్టూడెంట్స్ చేతిలోనే పెట్టాం. వాళ్ళు పాఠ్యపుస్తకాలకు, ఉపాధ్యాయులకు అలవాటు పడుకోకుండా వాళ్ళు దీనికి సెల్ ఫోన్కు బానిసలు అయిపోతున్నారు. కాబట్టి సెల్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా భావన. అన్న, ఈ యువత పెడదారి పట్టకుండా ఉండడం కోసం ప్రభుత్వము, వ్యవస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? నిజంగా ప్రభుత్వము, వ్యవస్థలోని సమాజంలో మంచి వ్యవస్థ, క్లీన్గా ఉండే వ్యవస్థలో ఒక విద్యార్థి అడుగు పెట్టినప్పుడు ఆ సమాజం వేరే విధంగా ఉంటుంది. అదే సమాజంలో క్లీన్లెస్ లేకపోతే ఆ విద్యార్థి అడుగు పెట్టినప్పుడు వాటమూర్తి ఈ విద్యార్థి కూడా చెడిపోయేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మంచి వ్యవస్థను మనం నిర్మించుకున్న తర్వాతనే మనము బాగుపడతామనేది నా ఉద్దేశం. అలాగే ప్రభుత్వాలు కూడా వీరికి అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి కొన్ని అవసరమైతే కొన్ని కఠిన శిక్షలు కూడా మనము ఏర్పాటు అంటే కఠిన శిక్షలు అంటే దంచడం కాకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా మనం చేసి వారిని మార్చుకోగలిగితే బాగుంటుంది. యువత మేలుకు, భవిష్యత్తును తీర్చిదిద్దుకో అనే కాన్సెప్ట్తో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి ప్రొద్దుటూరులో అనేక విద్యా సంస్థలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఖచ్చితంగా యువతలో చాలా పెడదారిన పడుతున్నారు. వాళ్ళందరూ మేల్కొని సరైన మార్గంలో నడవడానికి ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని మనతో పాటు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగం రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, ప్రొద్దుటూరు.